బంగ్లాదేశ్ మొత్తం కర్ఫ్యూ విధించారు. మరోసారి హింస చెలరేగడంతో దాదాపు 100 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించి గత కొంతకాలంగా బంగ్లాదేశ్లో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 100 మంది పౌరులతో పాటు 14 మంది పోలీసులు కూడా మరణించారు. దీంతో దేశమంతటా కర్ఫ్యూ ప్రకటించారు. బంగ్లాదేశ్లో 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. హింసాత్మక ఘటనలు జరుగుతూ ఉండటంతో ఆర్మీ రంగంలోకి దిగి వాటిని అదుపు చేసే ప్రయత్నం చేస్తోంది. ఇక ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్టూడెంట్స్ అగైన్స్ డిస్క్రిమినేషన్ పేరిట ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో వాటిని అధికార పార్టీకి చెందిన అవామీ లీగ్ తో పాటు దాని విద్యార్థి విభాగం ఛాత్రా లీగ్ ఆందోళనలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతోనే అల్లర్లు జరిగాయి. హింస చెలరేగింది. దీంతో అనేక చోట్ల భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఆందోళనకారులు కొందరిని కొట్టి చంపినట్లు వార్తలు రావడంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది. నార్సింగ్ ప్రాంతంలో అవామీ లీగ్కు చెందిన 6 నేతలను ఆందోళనకారులు చంపేయడంతోనే హింస మరింత పెరిగింది. ఇక వాహనాలకి నిప్పు కూడా పెట్టారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో ప్రభుత్వం దేశమంతా కర్ఫ్యూ విధించింది. అనేక మంది పోలీసులు ఈ ఘటనలో గాయపడ్డారు. ఇంటర్నెట్ సేవలను దేశవ్యాప్తంగా నిలిపివేశారు. ప్రధాని షేక్ హసీనా ఆందోళనకారులను చర్చలకు ఆహ్వానించినా వారు తిరస్కరించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందన్న టెన్షన్ నెలకొంది. వరుసగా బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలు జరుగుతూ ఉండటంతో భారతీయులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏదైనా ఇబ్బంది ఎదురైతే భారతీయ పౌరులు తమను సంప్రదించాలంటూ భారత రాయబార కార్యాలయం పేర్కొంది. ఇక ఇదిలా ఉంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుందని సమాచారం. బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలను వివరించనున్నారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు, దాని ప్రభావం భారత్ పై పడే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్ కు వచ్చారు. అక్కడ పరిస్థితుల దృష్ట్యా ఆమె భారత్ నుంచి లండన్ వెళ్లాల్సి ఉంది. అయితే బ్రిటన్ ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో భారత్ లోనే హసీనా ఆశ్రయం పొందుతున్నారు. ఈ అఖిలపక్ష సమావేశంలో రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జయశంకర్లు పాల్గొనున్నారు. మిత్ర దేశంగా ఉన్న బంగ్లాదేశ్ లో పరిస్థితులను విదేశాంగ మంత్రి జయశంకర్ వివరించనున్నారు.